Okay, guys, welcome back. I am moving to new apartment. నా లీజ్ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడంతో నేను వేరే అపార్ట్మెంట్కి మూవ్ అవుతున్నాను విత్ మై ఫ్రెండ్ హెల్ప్ బై టేకింగ్ యూ హాల్. నేను ఈరోజు వేరే అపార్ట్మెంట్కి మూవ్ అయిపోతున్నా ఈ అపార్ట్మెంట్ నుంచి. సో హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేటప్పటికి 9 అవుతుంది. సో నేను నా ఫ్రెండ్ హెల్ప్ అడిగిన. సో తను నేను కలిసి యూహాల్ బుక్ చేసుకుంటాం. ఒక యూహాల్ తీసుకొని నా థింగ్స్ అన్నీ అందులో పెట్టుకొని ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం, మూవ్ అవుతున్నాం. సో అంతే. మ్యాచ్ అయితే చూస్తున్నా. 2 అసైన్మెంట్ ఉంటే కంప్లీట్ చేసేసిన. సో స్నానం చేసి రెడీ అయ్యి రూమ్ మొత్తం సదురుకొని, అంటే సామాన్లు అన్నీ సదిరేసుకొని వెళ్ళి యూహాల్ బుక్ చేసుకొని పని అయిపోగొట్టాలి. చేసిన ఎవ్రీథింగ్ డన్. సో నా ఫ్రెండ్ రాగానే నా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇది. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి నేర్చుకున్నా. మ్యాచ్ అది అయిపోయింది, ఆర్సీబీ గెలిచింది. ఎనీ ఆర్సీబీ ఫ్యాన్స్, నేను ఒకటే పని చేస్తా. ఎప్పుడైనా మనకి ఇష్టమైన టీం ఓడిపోయి మన మెంటల్ హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే ఐ డూ వన్ థింగ్. లైక్ నేను ఆర్సీబీ ఫ్యాన్ కదా, సో ఆపోజిట్ టీం మీద బెట్టేస్తా. ఆపోజిట్ టీం మీద బెట్టేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్సీబీ ఓడిపోయినా డబ్బులు వస్తాయి. సో ఇట్స్ ఓకే, ఎటు చూసినా మన బిజినెస్ సేఫ్. స్టార్ట్ అవుదాం అనుకున్నా కరెక్ట్గా ప్యాక్ చేసుకొని. స్నో పడుతుంది బయట. ఎప్పుడు ఏదైనా చేద్దామంటే ఇప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఈసారి ఇది చూద్దాం ఎట్లయితే. లాస్ట్ మంత్ నుంచి స్నో లేదని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నా చూసుకొని, కానీ ఇట్లా జరిగింది టైంకి. నేను అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకునేటప్పటికి స్నో వస్తుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మూవ్ అయిపోవాలి ఇక్కడ నుంచి. మనకే అయితే ఎప్పుడు ఇట్లాంటివి. ఓకే, చిన్న పని ఉంటే అట్లా బయటికి వెళ్ళేసి వచ్చిన. సో ఇంకోసేపటి నా ఫ్రెండ్ వస్తాడు యూహాల్ తీసుకొని, ఆర్ ఎల్స్ వాడు మామూలుగా వస్తాడు, మేము వెళ్ళి యూహాల్ తీసుకుంటాం. థింగ్స్ అయితే ప్యాక్ చేసి రెడీగా ఉన్నాయి, ఇంకా మూవ్ అవ్వడమే లేట్. మళ్ళీ చదువుతున్నప్పుడు ఏదో దొరుకుతుంది కదా, అట్లా నాకు ఇది దొరికింది. ఏంది ఇది నా కార్, నా ఫస్ట్ కార్ ఇది. అసలు ఇది ఏంది అసలు ఇది లాగే ఎప్పుడు నడిపోయిన ఫీలింగ్ రాలే నాకు. అరే అసలు ఏంది ఇది? నాకు అర్థమవుతలే అసలు ఇది. నువ్వు ఇంతకుముందు నడిపినా కానీ అది ఇట్లా లేదు, చిన్నది నడిపినాం మేము. ఏమున్నాయి కొంచెం చూసుకో, కొంచెం కటింగ్. నేనే నడుపుతుంటే, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేక. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే నేనే నడుపుతుండే పక్క. రికార్డు ఉంది. యుగాలు తీసుకున్నాం, పోతున్నాం. అసలు నేను నడుపుతుంటే ఇండియాలో లారీ నడిపిన ఫీలింగ్ వస్తుంది, కానీ భయం అవుతుంది నాకు మళ్ళీ. తప్పేం లేదులే, అందరూ ఈ స్టేజ్ నుండి వెళ్ళాల్సిందే. భయం అవుతుంది నాకు నడపాలంటే, వణుకుతుంది. అన్ని కార్లో
మనం కార్లో అవుతుంటే నా కార్తో మనకు పెద్దగా అనిపిస్తాయి కదా బయట వెహికల్స్. అవును, ఇప్పుడు ఈ కార్ల వెహికల్స్ అన్ని చిన్నగా అనిపిస్తున్నాయి నాకు, బయట కార్ వెహికల్స్ అన్ని. అదే ట్రక్ నడిపినట్టుంది ఇక. అదే. ఏ ఎఫ్ఎన్ స్టూడెంట్ అయినా సరే ఒక టైంలో ఇది నడపాల్సిందే. ఎప్పుడైనా అంటే అంతే, ఇప్పుడు నువ్వు నడుపుతున్నావు అంతే, నేను నడుపుతున్నా, ఎప్పుడైనా నడపాల్సింది. ఒక టైంలో ఎప్పుడైనా మూవ్ అవ్వాలంటే ఇబ్బంది చేయాల్సింది. అంటే లగేజ్ బాగుంటాయి. ఒక్క నా మ్యాట్రస్ గురించి తప్ప అసలు ఇది ఆలోచించట్లేదు, అవసరమే లేదు నాకు. అదే కదా, ఇప్పుడు దాని గురించి ఎన్ని ఆల్మోస్ట్ $65 బొక్క. $65 అదే ఇప్పుడు అనిపిస్తుంది. ఆ ఫ్రేమ్ ఉంది, మ్యాట్రస్ ఫ్రేమ్ ఉంది, దాని అమ్మ దానికోసం. అదే మా కార్లో ఇసుకపోరాదు దాని గురించి. అంతే కొన్ని దగ్గర అంతే ఇక ఎక్కాలి. అట్లనే కాదు, ఈ కంఫర్ట్ కూడా అయింది. ఆ కొంచెం టేబుల్, ఇటుండి చైర్ అంతా డిస్మాంటిల్ స్లో కాదు, ఆ టేబుల్ చైర్ అంతా డిస్మాంటిల్ చేసి వెళ్ళడం కూడా, మొత్తం దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుడు అంతా టైం పంచాయతీ అదంతా. ఫార్మింగ్టన్ డౌన్ టౌన్ చూడు ఎట్లా ఉందో, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. అరే మొన్న చాలా మంది కనిపించింది, మళ్ళీ ఏమైంది అసలు అయిందని ఎవరు కనిపిస్తలేరా, ఏందో అర్థమవుతలేదు. మళ్ళీ చల్ల అయిపోయింది కదా, అందుకే అందరు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. మొన్న ఎండ వచ్చినప్పుడు మస్తు మంది కనిపించింది. ఇక్కడ ఎప్పుడు చలి ఉండేది తెలియదు, ఎప్పుడు ఎండ ఉండేది తెలియదు, ఎప్పుడు వాన పడేది తెలియదు. ఇటు చూడు అటు చూడు ముంగడ. అదే నువ్వు స్లో అయిపోయింది, స్లో అయిపో. ఈయన స్లో అయిపోవాలి ఇప్పుడు. అదే కదా, దరిద్రుడు అడ్డంగా ఎట్లా పెట్టాడు. అది ముంగడ తీసుకోవచ్చు, అది ఇండికేటర్ వేసుకొని. అదే కదా, ముంగట ఉందా మనకి ఎట్లా అయినా కూడా నా కాళ్ళు అందట్లేదు యాక్సిలేటర్కి. అదే కదా, ఏదో ఒకసారి నీ ఫేస్ ఒకసారి నువ్వు ఫ్రంట్ క్యామ్ పెట్టుకోవచ్చు కదా. అదో ఓ ఇంతలా కాపీ వస్తుంది కదా. ఏ రారు, కాపు వస్తాడు అన్ని. మినిమం స్పీడ్లో ఉన్నాం కాబట్టి ఇంకా. తిరిగి వచ్చినా కాడ ఏమైనా ఛార్జ్ చేస్తాడా, రిటర్న్ ఇస్తాడు అనుకుంటా. మైల్స్ తీసేసి కావచ్చు, మైల్స్ తీసేసి రిటర్న్ ఇస్తాడు. సారీ గాయస్, కరెక్ట్ టైంకి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను ఎట్లా లోడ్ చేసుకున్న థింగ్స్ అనేది, ఎట్లా వెళ్ళినా, ఎట్లా రిటర్న్ ఇచ్చినా అనేది నేను రికార్డ్ చేయలేకపోయినా. బికాజ్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఆ టైంకి. సో నేను ఎంత ఫుటేజ్ తీయగలుగుతానో అంతే తీయగలిగిన. ఇక్కడి దాకా నా వీడియో చూసినందుకు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తూరుకి అయితే వచ్చేసిన గైస్, ఇప్పుడు Day 1 ఈరోజు. సో చూద్దాం ముందు ఎంత బాగుంటుంది లైఫ్ అనేది.